టీమ్ లీడర్ వచ్చాను, కనీసం పెళ్లికి మినిమం మర్యాదలు లేవరా? నీకు మర్యాదలు చేయడానికి మా బామ్మర్ది ఒక సెటప్ చేసా అని పిలుస్తూ రమణని బామ్మర్ది అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. ఇంకా పెళ్ళే కాలేదు, అప్పుడే మావయ్య అని పాట ఏంట్రా నీకు? నాకు నువ్వు ఎలాగ అదే పని చేస్తావు కదరా సిల్లీ పిలవ్ సిల్లీ పిలవ్. లంచ్ ఏర్పాట్లు చూస్తున్నావా? 10 గంటలకు లంచ్ అంటావేంట్రా సిల్లీ పిలవ్ సిల్లీ పిలవ్. అమ్మా ఆరోగ్యం బాగుందా? మా అమ్మ ఆరోగ్యం బానే ఉందిలే. చూసి నేర్చుకోరా సిల్లీ పిలవ్ సిల్లీ పిలవ్. పెళ్లి కూతురు దరిద్రాన్ని పిలిపించండి, చూసేసి వెళ్ళిపోతా. ముహూర్తానికి టైం కాకుండా పెళ్లి ముహూర్తానికి అడ్డారు ముహూర్తానికి టైం కాకుండా పెళ్లి కూతుర్ని పిలిపించమండి ఏంద్రా సిల్లీ పిలవ్ సిల్లీ పిలవ్. సీన్ స్టార్ట్ చేద్దాం సార్. కొంచెం మేకప్ వేసుకుంటే. మేకప్ ఏంటి? నా గురించి తెలీదు. నేను ఆమె చిన్నప్పుడు ఒకలాగా ఉండేది. అలాగే ఉండేవారు. అలాగే అంటే బట్టలాగా ఉండేది, బట్టలాగా ఉండేది చిన్నప్పుడు కదా. సీన్ ఏంటంటే సార్, విలన్ గారు హీరోయిన్ పట్టుకొని వెళ్ళిపోతుంటే హీరోయిన్ కాపాడండి అప్పుడు వచ్చాడు దరిద్రుడు. నేనేమో కాపాడాలి అంటారు సార్, మీరు కాపాడడానికి వచ్చి మన నోడతో ఫైట్ అండి. ఇది సీన్ సార్. అరే కెమెరా రెడీ చేసుకోండి. షుగర్ ఉందా నీకు? ఇదే సార్. మరి ఎందుకంటే ఆత్రు యాక్షన్. నేను రాను నా మాట కట్ 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 కట్. ఒక్కడే సాగు. అది బలవంతం చేస్తుండే లేదా బలవంతంగా చేస్తుండే అర్థం కావట్లేదు. ఇలా కాదురే, ఓ తీసుకో రవి. ఒరిజినల్ పచ్చిమిరకాయలేనా? ఒరిజినల్ సార్ ఇవి. అరే ఎవరు తినకుండా మానే చంపేస్తాను చెప్తున్నా. ఫుల్గా తినాలి, ఎడ్జ్ వరకు తినాలి. ఊయకూడదు. ఇప్పుడు మీ ఎంట్రీ సార్. నేను మామూలుగా వెళ్ళిపోతాను. నేను ఒక భారతీయుడిగా ప్రతి భారతీయుడు ఆరోగ్యంగా దృఢంగా ఉండాలని కోరుకుంటూ ఉంటాను. ఒక దోమకాటు మీ నిద్రని భంగం చేస్తుంది, మీ ఆరోగ్యాన్ని బొంగులో మార్చేస్తుంది. అందుకే నేను బ్యాట్ పట్టుకుని ఇంట్లో తిరిగేటప్పుడు ఒక దోమ కూడా మిస్ అవ్వకూడదని అనుకుంటాను. జాగ్రత్తగా ఉండండి, దోమకాటికి దూరంగా ఉండండి, బ్యాట్ పట్టుకుని రెడీగా ఉండండి. ఈమె పేరు రష్మి, వయసు 48 సంవత్సరాలు. దోమకాటికి తన 2 గాజులు అమ్ముకుంది. మల్లెమాల మీదే భారం వేశాం. మళ్ళీ నా కంటికి కనిపిస్తే చంపేస్తా. అలా తిడతారేంటి? నిన్ను కాదే, గాల్లో ఎగురుతున్న దోమకి చెప్పా. మూతి పగిలిపోద్ది. ఏంటి అలా చెప్పావు? చలికాలం కదా, వ్యాజ్లిన్ రాసుకోకపోతే మూతి పగిలిపోద్ది అంటున్నా. ఇందాల గాలిలో ఉన్న దోమ చెంప మీద వాలింది, చంపేశా. అది కాదండి, ఒక చీర కొని పెట్టండి. పక్కన టైం చూడండి, కనీసం సినిమాకి వెళ్దాం. నో మోర్ వర్డ్స్, ఓన్లీ ఫసక్. బ్యాటిల్ తోటి దోమలనే కాదండి, బామలను కూడా కంట్రోల్ చెయ్యొచ్చు. రెస్పెక్టెడ్ హస్బెండ్స్, దిస్ ఈజ్ అవర్ వెపన్, యూజ్ ఇట్, ఎంజాయ్ ఇట్. ఏమనంటే దోమల మీద తోసేయచ్చు. టైం అయింది, మందు పడి తీసుకురాబో, మందాగాలి. ఐస్ క్యూబ్స్ ఏవి? ఐస్ అవ్వలేదండి. ఎందుకు అవ్వలేదు? ఏం చేయమంటారండి, ఉదయం నుంచి ఆ కరెంట్ వస్తుంది పోతుంది. ఇది వచ్చినప్పుడు తలిపేసాయి. మాడిపోయింది. మీరు చాలా తెలివైన వాళ్ళండి. ఏదో ఒక రోజు మీ ఊరికి ఒక మంచి పేరు తీసుకురావాలి. మొన్న అలాగే ట్రై చేసా, దసరా పండుగ ఇంటికి రానివ్వలేదు. కనీసం సంక్రాంతిగానే వెళ్తారా? ఊరు రానివ్వరండి ఇంకా. మీ ఈటీవీలో